జీటీవీ న్యూస్ కి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా ఉమ్మడిగట్టు మండలంలోని నందిన్న గ్రామం నుండి శాంతినగర్ కొరకు సుమారు 55 కిలోమీటర్ల మేర భారత్మాల పనులు కొనసాగుతున్నాయి. గట్టు మండలం తప్పెట్ల మోర్సు గ్రామానికి వెళ్లే మార్గంలో పొలాలకు వెళ్లేందుకు వీలుగా అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని గత కొన్ని రోజుల నుండి అధికారులకు విన్నవించినా వారి సమస్య పరిష్కారం కాకపోవడంతో భారత్మాల రోడ్డు పనుల్ని అడ్డగించారు గ్రామస్తులు. సుమారు 30 మంది రైతులు రోడ్డు పనుల్ని అడ్డుకున్నారు. గ్రామం నుండి పంట పొలాలకు వెళ్లేందుకు సుమారు 20 కిలోమీటర్ల చుట్టూ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, అందుకని అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే మాకు సమస్య పరిష్కారం అవుతుందని గ్రామస్తులు తెలిపారు. తప్పెట్ల మోర్సు గ్రామానికి చెందిన రైతులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి తెలపడంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు. గ్రామస్తులు గత కొన్నాళ్లుగా ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు ఎమ్మెల్యే వినతి పత్రం సమర్పించి వివరించారు. భారత్మాల నిర్మాణంలో భాగంగా ఏదైతే గట్టు మండలంలో అంటే ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి నందిన్న దగ్గర మొదలై ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు 55 కిలోమీటర్ నిర్మాణం జరుగుతుంది. ఈ రోడ్డుకు రైతులకు న్యాయం చేయాలని మరియు అక్కడ ఒక అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని గట్టు మండలం తప్పెట్ల మోర్సు గ్రామానికి చెందిన రైతులు ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ పనులను అడ్డుకోవడం జరిగింది. వారు కేవలం బ్రిడ్జి నిర్మాణం చేయాలా అని కోరితే వాళ్ళు సహకరించినందుకే, అక్కడ కాంట్రాక్టరు అధికారులు సహకరించినందుకే ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళని అడ్డుకోవడం, పనులనే అడ్డుకున్నాం. ఇంకా భవిష్యత్తులో వాళ్ళు ఇంకా కూడా రైతుల పక్షాన రైతులకు అక్కడ బ్రిడ్జి మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే ఖచ్చితంగా అక్కడ పనులు జరగనీయము. రాష్ట్రంలో ఈరోజు చూస్తూ ఉన్నాం, కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. అదే పరిస్థితులు ఇక్కడ రావచ్చు. ఎందుకంటే రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. మరి ముఖ్యమంత్రి గారు మీరైనా స్పందించి, ఇకనైనా మీరైనా స్పందించి అక్కడ ఖచ్చితంగా బ్రిడ్జి నిర్మాణంకి వెంటనే ఆదేశాలు ఇవ్వండి. ఆదేశాలు ఇచ్చి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. ఈరోజు దాదాపు 500-600 మంది రైతులను పెద్ద ఎత్తున అడ్డుకోవడం జరిగింది. అక్కడ లారీలని మరి అక్కడ వచ్చిన మిషన్స్, జేసీబీలని అన్నిటిని కూడా రైతులు పనులు జరగకుండా రిటర్న్ పంపడం జరిగింది. కనుక ఇకనైనా స్పందించి కలెక్టర్ గారు మరియు జిల్లా మంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి వారికి న్యాయం జరిగే విధంగా, రైతులకు న్యాయం జరిగే విధంగా రేట్లు ఇవ్వాలా పొలాలకి. దాంతోపాటు ఈ యొక్క అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం, ఎందుకంటే రైతులకు భవిష్యత్తు అవసరం. రైతులు భూమిని నమ్ముకొని బతికే వాళ్ళం. 500-600 ఎకరాల భూమి ఇప్పుడే ఆ రిజర్వాయర్ల వల్ల ఆ ఊరు భూమి మొత్తం కోల్పోయింది. ఉన్న మిగిలిన భూమికి మరి ఎక్కడో నువ్వు సర్వీస్ రోడ్ అంటే దూరం పోయి తిరిగి రావాలంటే రైతులకు ఇబ్బంది అవుతుంది. కనుక వెంటనే బ్రిడ్జి మంజూరు చేయాలని మేము ప్రభుత్వాన్ని ఇవ్వకుంటే ఖచ్చితంగా అడ్డుకుంటాము. ఆ పనులను అక్కడ ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రైతులు అంత ఆవేశంగా ఉన్నారు. ఇన్ని రోజులుగా మేము గతంలో ఎమ్మెల్యే గారిని కలిసినాం, కలెక్టర్ గారిని కలిసినాం, అడిషనల్ కలెక్టర్ గారిని కలిసి విన్నవించినాం. ఇంకా స్పందించకుంటే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దాని విషయంలో ఏం డౌట్ లేదు. ఎందుకంటే రైతులకు కూడా, రైతుల సహనాన్ని కూడా పరీక్షించొద్దని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ని వేల ఎకరాలు ఉంటుంది?